హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. సో ఈరోజు నైట్ డిన్నర్ ఏంటంటే కోడిగుడ్డు పోటీ అనమాట. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే ఈ కోడిగుడ్డు పోటీ ఏంటంటే ఎలా చేసుకోవాలో కొంచెం చూడండి. ప్రాసెస్ అదంతా చాలా ఈజీ అనమాట. బ్యాచిలర్ లైఫ్లో ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డ్యూటీలు చేసుకోవడానికి చేసుకొని లేట్గా లేచినా సరే చాలా సింపుల్గా అయిపోయే విధానం అనమాట. అలాగే ఇది రైస్లోను, చపాతీలోను, పొరాటాలో కూడా చాలా బాగుంటుంది. సో కన్వీనియంట్ అనమాట. అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా తక్కువ ప్రాసెస్ అనమాట దీనికి. సరేనా, చేసుకోవడం రావాలి. ముందుగా దానికి సంబంధించిన ప్రాసెస్ అవంతా ఏంటంటే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను నేను, కొంచెం మీడియం సైజ్వి. దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని తోడేలు అవి తీసేసుకొని మొత్తం వేస్ట్ అంతా పారేసి నీట్గా క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కట్ చేస్తున్నాను. సో ఆనియన్స్ కట్ చేయడం చూస్తున్నారు ఎలా కట్ చేస్తున్నాను. నైఫ్ చాలా పెద్దదనమాట. చాలా బాగా పొదునుంది, బాగా తెగుతుంది అనమాట ఆనియన్స్. అట్లా కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకున్న తర్వాత ఒకటి కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ కర్రీని కొన్ని ఏరియాస్లో కొంతలాగా పిలుస్తారనమాట. ఇప్పుడు మా సైడ్ వచ్చేసానంటే కోడిగుడ్డు పురుటు అంటారు. సో మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ వైజాగ్, శ్రీకాకుళం ఆ ఏరియాస్లో ఏమంటారంటే కోడిగుడ్డు ఉక్కురు అంటారు. ఉక్కురు చేసుకుందాం అంటారు. ఇప్పుడు ఉక్కురు అంటే మాకు తెలియదు. సో అటు ఏరియాలో అది అంటారు అనమాట. సో నార్త్ ఇండియన్ సైడ్ ఏంటంటే కోడిగుడ్డు ఎగ్ బుజ్జి అంట నార్త్ ఇండియా సైడ్లో. సో ఎగ్ బుజ్జి అని చెప్పి పిలుస్తారు వాళ్ళు. సో అందుకని ఏంటంటే రకరకాలుగా తీసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే స్పైసెస్ తింటారు, కొంతమంది స్పైసెస్ తినరు. ఆ కేటగిరీ ఎవరికైతే ఏమేమి కావాలో అలా చేసుకోవచ్చు అనమాట. సో మా సైడ్ ఎక్కువ ఏంటంటే కారం అట్లా స్పైసెస్ ఎక్కువ తింటారు కాబట్టి మేము స్పైసెస్గా చేస్తున్నాను. కొంచెం చూడండి అనమాట. సో ప్రస్తుతానికి ఏంటంటే ఆనియన్స్ నేను కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసుకోవడం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఈ మ్యాటర్ మీకు అంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలామంది రాబోయే రోజులంటే అందరూ జాబ్ చేయడానికి బయటకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ పదాలు తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఇబ్బంది పడి చేయడం కన్నా ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది బయట ఉండి వస్తున్నారు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ మీకు షేర్ చేస్తే చాలా సింపుల్ అవుతుంది. సో నెక్స్ట్ రాబోయే వాళ్ళు ఎవరికైనా సరే అందుకని ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నా వీడియోస్ మీకు నచ్చినాయో లేదో నాకైతే ఏం తెలియట్లేదు. సో మీరు ఫర్దర్గా ఏదన్నా నాకు ఏమన్నా సజెషన్ కానీ చెప్పాలనుకుంటే అది కామెంట్ రూపంలో కానీ అండ్ ఇంకోటి ఏదన్నా మెసేజ్ రూపంలో కానీ నేను తెలిస్తే మీకు డైరెక్ట్గా చెప్పడం కానీ అలాంటివి చేయండి. నేను యూట్యూబ్ ఏంటంటే ఏదో నార్మల్గా ఒక మంచిగా నాలెడ్జ్ని షేర్ చేద్దామని చెప్పి యూజ్ చేస్తున్నాను. సో మనీ గురించి వాటి గురించి అయితే ఏం కాదు. సో ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నాను. మంచి జాబ్, మంచి శాలరీ, మంచి అకామిడేషన్, కంపెనీ ప్రతి ఒక్కటి మాకు ఇస్తుంది అనమాట. సో ఇట్లా దానివల్ల ఏంటంటే నాకు మనీ పరంగా అయితే నాకు ఏం ఇబ్బంది లేదు. సో నేను బయట బతుకుతున్నా, నాకైతే చాలా బెనిఫిట్స్ బాగానే ఉన్నాయన్నమాట. సో వాటి గురించి అయితే నేను ఇంత ఇబ్బంది పడట్లేదు. సో అక్కడ కనిపిస్తున్న వస్తువులు ప్రతి ఒక్కటి కూడా కంపెనీ సంబంధించినవి. అదిగోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు తీసుకొని అలా క్లీన్ చేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటా ఉంటే మనకి అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఏంటంటే ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంతమంది లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టుగా కొంతమంది ఇది కట్ చేయడం చాలా భయంగా కట్ చేస్తారు. మంట పుడుతుంది అని చెప్పి కట్ చేస్తారన్నమాట. అలా కాకోకుండా దాన్ని ఫస్ట్ అండ్ లాస్ట్ 2 కట్ చేసి సెంటర్లో పట్టుకొని టచ్ అవ్వకుండా సెంటర్లో పట్టుకొని స్ట్రైట్గా అండ్ మిడిల్లో నైఫ్తో కట్ చేస్తే క్లియర్గా వచ్చింది అనమాట. నేను చూడండి ఎలా కట్ చేస్తానో, చిన్నగా కట్ చేస్తాను అనమాట. సో నాకు ఫ్రై కర్రీ నేను అలా కట్ చేసుకుంటాను అనమాట. సో రిమైనింగ్ అన్నీ కూడా నేను బోర్గానే కట్ చేస్తాను. ఈ గ్రేవీ కర్రీస్కి అలాంటివి అంటే నేను బోర్గానే కట్ చేస్తాను. చూసారు కదా, అలా ఎక్కువేనంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో కట్ చేస్తారనమాట. సో ఫ్రైకి కానీ ఫ్రైడ్ రైస్లకు కానీ రెండోది ఏంటంటే మనకి ఇట్లా చికెన్ 65 కానీ చికెన్ మంచూరియా కానీ వెజ్ మంచూరియా కానీ వాటికి అలా కట్ చేసుకుంటారనమాట. సో నేను ఎప్పుడేంటంటే ఎగ్ కోడిగుడ్డు పుట్టు కాబట్టి నాకు అలాగా చిన్నగా కావాలన్నమాట క్రాస్గా. సో అందుకే నేను అలా క్రాస్ కట్ చేస్తున్నాను అనమాట. సో అది ఇంకా ఏంటంటే
మీ ఒపీనియన్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియట్లేదు. సో, ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను. సో, మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండనమాట. సో, అది మీకు నచ్చితే ఐయామ్ హ్యాపీ. నచ్చకపోతే మాత్రం మళ్ళీ నా నా నేను చేంజ్ చేసుకోవడానికి ఉంటదనమాట. సో, అట్లా అనమాట. సో, ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించాలి. మీకు ఆల్రెడీ తెలుసు నీకు ఎలా వెలిగిస్తాం ఏంటనేది. నేను ఇప్పటికి 4, 5 వీడియోలు తీశాను. ఫస్ట్ టైం ఎప్పుడు గ్యాస్ ఆన్ అవ్వలేదు. సెకండ్ టైం, థర్డ్ టైం ఆన్ అయింది. సో, ఇప్పుడు కూడా అంతే థర్డ్ టైం ఆన్ అయిందనమాట. సో, అట్లా కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత సో, ఈలోపు ఏంటంటే మా వాళ్ళు కొంచెం స్టైల్స్ అలా అనమంటున్నారనమాట. సో, అందుకని అలా అనేసి మళ్ళీ చేతులు కిందకి లాక్కొని నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేశాననమాట. సో, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు, కొంచెం వీడియోలన్నీ బాగున్నాయి కానీ కొంచెం బెటర్‌గా క్వాలిటీతో తీయమంటున్నాడనమాట. సో, ఆడి ఒపీనియన్ నాకు కూడా అర్థమైంది. సో, అట్లా రిమైనింగ్ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాననమాట. సో, రిమైనింగ్ మీరు కూడా ఏమైనా ఇస్తే చాలా బాగుంటుంది. ఇలాగేంటంటే మా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కొన్ని సైట్ విషెస్ కానీ కొన్ని కామెడీ చేస్తున్నారు. సో, దాని గురించి కొంచెం చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారన్నమాట. ఈలోపు మనకి స్టవ్ ఖాళీ అయిపోయిందనమాట. హీట్ అయింది. మూకుడు హీట్ అయిపోయింది. సో, ఆయిల్ కొంచెం సరిపడా ఆయిల్ పోసుకొని సో, మంచిగా వీడియోస్ తీసాననమాట. మంచిగా ఏంటంటే స్టార్ట్ చేశా ప్రాసెస్. చూసారు కదా ఇప్పుడు. సో, ఇప్పుడు మనకి అవన్నీ చూడాలన్నమాట. ఇప్పుడేంటంటే ప్రస్తుతానికి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మన పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత చేసుకోవాలి. ముందు ఆయిల్ హీట్ అవ్వాలి. సో, ఆయిల్ హీట్ అయిపోయింది. సో, పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో, అది ప్రాసెస్. ఓకేనా, అట్లా ఉండాలన్నమాట. సో, ఇంకేమన్నా మీకు నా గురించి ఇన్ఫర్మేషన్ చాలామంది ఏంటంటే ఫోన్ చేసి నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు ఇన్స్టాలోను అడుగుతున్నారనమాట. సో, ఏదన్నా మీకు నాకు గురించి తెలుసుకోవాలని ఉంటే డైరెక్ట్గా యూట్యూబ్లోనే కామెంట్ చేయండి. అది గుడ్ ఆర్ బ్యాడ్ ఐ డోంట్ నో. మీరు ఏదన్నా అనుకోండి. సో, ఇన్ఫర్మేషన్ అనేది నాకు కొంచెం మీరు యూట్యూబ్ నుంచి ఇస్తే హ్యాపీ. ఎందుకంటే నేను యూట్యూబ్లోనే మీకు ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఇన్స్టాలో చేసినవి ఏంటంటే సపరేట్గా మళ్ళీ నేను దాన్ని వీడియో తీసి అవన్నీ చేయాలి. సో, యూట్యూబ్ అనేది కొంచెం ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో సో అడగండి, నేను దానిలోనే ఆన్సర్ చేస్తాను. సో, అట్లా ఇప్పుడు మన పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి, చూసారు అలా వచ్చినాయి, అట్లా రావాలన్నమాట. సో, ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే అప్పుడు బాగుంటుంది అనమాట. సో, అట్లా మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా ఏంటంటే మన మూగుడులో వేసుకున్నాను. దానికి సరిపడా ఆయిల్ ఉంది కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అది కనిపిస్తుంది కదా, అలా ఆనియన్స్ అయిపోయిన తర్వాత ఆయిల్లో మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి గరిటెతో తిప్పుకోవాలి. లేకపోతే కింద ఒక పక్కకు బాయిల్ అవుతుంది, కుక్ అయితే ఒక పక్క కుక్ అవ్వదు. సో, అట్లా కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు. సో, ఇప్పుడే ఇంకా ఆనియన్స్ ఫ్రై అవ్వలేదు, ఫ్రై అవుతుంది. సో, ఇంకా మీరే చెప్పాలి. ఏదన్నా కామెంట్ రూపంలో కానీ ఏదన్నా మ్యాటర్స్ ఉంటే అవి మీరే నాకు షేర్ చేయండి అనమాట. సో, చాలా సింపుల్ ప్రాసెస్ అయితే. చాలా సింపుల్ అనమాట. బ్యాచిలర్స్ ఎవరైనా సరే ఈజీగా కుక్ చేసుకోవచ్చు. సో, మా వాళ్ళకే చాలా ఫాస్ట్‌గా చేస్తారు అనమాట ఇది ఒకటి మా రూమ్‌లో మా ఫ్రెండ్స్. సో, మన స్టైల్‌లో అయితే ఎవరికేం రాదు అంతలాగా మనలాగా. కాకపోతే వాళ్ళు కూడా చేస్తారు కొంతవరకు. కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఇదనమాట. అది మా కిచెన్. అంటే మా రూమ్ మొత్తం కిచెన్ అనమాట. ఒకరు చూపిస్తాను. ఒకళ్ళు అడిగారు మీ రూమ్ ఎలా ఉంటుంది అనేది చూపించమని చెప్పి అన్నీ చూపిస్తాననమాట. సరేనా. ఈలోగా మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశాడు. అతనితో మాట్లాడుతున్నాను అనమాట. తమిళ్ పర్సన్. అతనితో మాట్లాడి చెప్తున్నాడు. కామెడీ చేస్తుంటే చూస్తాను అనమాట. ఈలోపు మళ్ళీ కర్రీ వండడానికి మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ వచ్చేసి చూస్తానన్నమాట. సో, అట్లా. సో, అయితే ఆల్మోస్ట్ 80% ఆనియన్స్ కుక్ అయింది. అతను మళ్ళీ కాల్ చేశాడు. మళ్ళీ మాట్లాడాల్సి వచ్చిందనమాట. అది తమిళ్లో మాట్లాడాను. ఇప్పుడిప్పుడే కొంచెం తమిళ్ నేర్చుకుంటున్నాను. చూడాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకల్లా తమిళ్ నేర్చుకోవాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను. సో, అట్లా ఆల్మోస్ట్ 80% పైనే కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు దానికి సంబంధించింది కొంతవరకు టేస్ట్ సరిపోయేంత సాల్ట్. సో, నేనైతే తక్కువ తింటాను. మా వాళ్ళు ఏంటంటే చాలా సాల్ట్ ఎక్కువ తింటున్నారనమాట. సో, అందుకని వాళ్ళ గురించి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. సో, నేనైతే నార్మల్గా కొంచెం మీడియం లెవెల్‌లో తింటాననమాట.
సో ఎంతైనా సరే వాళ్ళు అడుగుతూనే ఉన్నారు డౌట్. వాళ్ళకి మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ తెలీదు. మన ఆంధ్ర సైడ్ ఫుడ్ ఆళ్ళకి తెలీదనమాట. సో నేనొచ్చి మన ఆంధ్ర స్టైల్‌లో వండుతుంటే వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు. చాలా లైక్ చేస్తున్నారు బాగా. చాలా బావుందని చెప్పి చెప్తున్నారు. సో అదనమాట. సో మరి మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు నార్మల్‌గా కారం, ఉప్పు అవన్నీ ఏసుకోవాలనమాట. అవన్నీ ఏసుకొని సో అలా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. మా వోడేంటంటే కారం ఏసే ముందు వీడియో తెలీదనమాట. సో సారీ అనమాట. నెక్స్ట్ టైమ్ అయితే చూపిస్తాను. సో లాస్ట్ టైమ్ ప్రతి వీడియో చూసినట్టుగానే ఆ కారం అనేది ఇంటికాడ నుంచి తీసుకొచ్చిందే. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం లైట్‌గా ఎక్కువ ఏసుకున్నాను. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఏసుకోవచ్చనమాట. కొంతమంది తక్కువ తింటారు. కొంతమంది ఎక్కువ తింటారు. సో అట్లాగా. సో మేమైతే ముగ్గురం అనమాట. మా ముగ్గురికి ఆల్మోస్ట్ 7 ఎగ్స్ తీసుకొచ్చా. ఇవి కలర్ బ్రౌన్ ఎగ్స్ అనమాట. ఇవేంటంటే కొంచెం మంచియనమాట. వైట్ ఎగ్స్ కన్నా కొంచెం మంచిది. నాటు కోడిగుడ్లు అంటారు కదా! ఆ నాటు కోడిగుడ్లు అనమాట. సో అట్లా. చుట్టూ ఒక దగ్గర కాకోకుండా చుట్టూ ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో కూడా ఒక ఆనియన్స్ ఉన్న ప్రతి చోట కూడా ఒక్కొక్క గుడ్డు పగలగొట్టుకోవాలనమాట. అలా పగలగొట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి మనం చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఒక దగ్గరే ఉంటే అది కర్రీ అంతగా రాదనమాట. సో ఎగ్ లోపలికేంటంటే కొంచెం కారం అవి మసాలా ఎళ్ళదనమాట. సో అందుకనేంటంటే నార్మల్‌గా చుట్టూ కూడా ప్రతి ఒక్కటి కొంచెం ఈవెన్‌గా కరెక్ట్‌గా వచ్చేటట్టుగా కొట్టుకోవాలనమాట. సో నేను చేస్తా ఉన్నట్టే మా వోళ్ళు అడుగుతున్నారనమాట. ఇట్లా ఎందుకు ఇలా చేస్తున్నావు? మేము ఎప్పుడు ఇలా చేసుకోలేదుగా అని చెప్పి. 4 ఎగ్స్ అయితే నేను ఆల్మోస్ట్ పగలగొట్టేసి కర్రీలో ఏసాను. రిమైనింగ్ 3 ఎగ్స్ కూడా పగలగొట్టాలి. సో అదనమాట. కనిపిస్తుంది కదా మీకు ఎలా పగలగొడుతున్నానో. జాగ్రత్తగా కొట్టాలనమాట. లేకపోతే ఆ కొట్టినప్పుడు పెంకులనేవి ఏమనంటే కర్రీలో పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవన్నీ చూసుకోండి. కొంతమందికేంటంటే తెలియక కొన్ని అట్లాగే తినేస్తారనమాట. బ్యాచిలర్స్‌కి కొంచెం ఓపిక తక్కువ కదా! ఫ్యామిలీ అయితే చేస్తారు ఓపికగా. సో మేము బ్యాచిలర్ కాబట్టి మాకైతే కొంచెం అలవాటనమాట. నాకు ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ నేను జాబ్ చేయడానికి 7 ఇయర్స్ నుంచి బయటే ఉన్నా కాబట్టి సో కొంచెం నాలెడ్జ్ ఉంది కుకింగ్‌లో అయితే. సో అందుకని అట్లా అనమాట. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత సో ఇప్పుడు కనిపిస్తుంది కదా! అట్లా వచ్చిన తర్వాత ఏంటంటే ఈలోపు సంబంధించింది మసాలాలు కూడా గరం మసాలా, చికెన్ మసాలా తీసుకొని నేను చెప్పా కదా కొంచెం స్పైసీగా తింటామని లైట్‌గా కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనమాట. ఎక్కువ వేసుకుంటే మాకు టేస్ట్ తగ్గట్టు వచ్చింది. మీకు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు వేసుకున్నానంటే ఆ కలర్ వైట్‌గా ఉంది చూసారా బాయిల్ అయినప్పుడు. అదేంటంటే ఆ మసాలా తగిలి కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తదనమాట. ఇంకొకటేంటంటే ఎగ్ బాయిల్ అంటే ఫ్రై కంటిన్యూగా చేస్తా ఉంటే ఎగ్ ఏమైతదంటే చికెన్‌లా టేస్ట్ వస్తది. చికెన్ ముక్కలాగా ఫ్రై అయిపోతాయి కదా మనకి. అట్లాగా టేస్ట్ వస్తది. సో అందుకనేనంటే మాకు కొంచెం కావాల్సినంత వరకు నేను ఆయిల్‌లో ఫ్రై చేస్తాననమాట. యాక్చువల్లీ ఏంటంటే ఆయిల్ ఫుడ్ మంచిది కాదు. కాకపోతే కొంచెం ఆయిల్‌లో తింటేనే టేస్ట్ వస్తదని చెప్పి తింటున్నాం. సో నేను ఈ డ్రెస్‌లో ఎందుకున్నానంటే నేను ఆల్రెడీ జిమ్‌కెళ్ళొచ్చాననమాట. డైరెక్ట్‌గా ఇంకా టైం లేక మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. సో అట్లా కర్రీ ఇప్పుడు ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయిపోయింది ఎగ్ బాయిల్ చేసి. సో అలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలనమాట. ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతది. లేకపోతే మనకి చిన్న చిన్నగా అయితదనమాట. అప్పుడేంటంటే మనకి అసల బాగోదు. మనం ఏమీ చేయలేమనమాట. సో అట్లా తిప్పుకోవాలనమాట. ఇప్పుడు తిప్పుకుంటే మనకి మంచిగా మనకేంటంటే చికెన్ చికెన్ తిన్న ఫీల్ వస్తది. పెద్దగా కనిపించిద్ది ఎగ్. మనకి శాండ్విచ్ టైప్‌లో కనిపిస్తదనమాట. చికెన్ శాండ్విచ్ టైప్‌లో. సో సైడ్‌లో అయిపోయిందనమాట. సైడ్‌లో ఇంకా అయిపోయింది. తిప్పుకున్నాను. అది తిప్పిన తర్వాత ఏంటంటే కింద కొంచెం లైట్‌గా అడుగంటిద్దనమాట ఎగ్. మనం ఎంతసేపు పెనం హీట్‌గా ఉంటది కదా! సడెన్‌గా ఎగ్ పడేసరికి ఏంటంటే దానికి అతుక్కుపోద్ది. సో అది కూడా మనకు గరిటెతో నీట్‌గా కింద నుంచి రఫ్ చేసుకోవాలనమాట. అప్పుడు బయటకొచ్చేస్తది. సో అట్లా కర్రీ మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత నెమ్మదిగా తిప్పుకోవాలనమాట కర్రీ. మెల్లగా తిప్పితే అప్పుడు మనకి లావుగా వస్తదనమాట. సో అట్లా ఎగ్ బజ్జీ అనేది ఏంటంటే కోడిగుడ్డు పొరటనంటే అప్పుడు మనకి చికెన్‌లో గానీ, రైస్‌లో గానీ, చపాతీలో గానీ, ఈవెన్ దోసల్లో కూడా చాలా చాలా బావుంటది. చాలా టేస్ట్ వస్తదనమాట. సో వండుతుంటే మా వాళ్ళు మాకు నోట్లో నుంచి నీళ్ళొచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఈవెన్ చెప్పాలంటే వీడియో చూస్తున్న మీకు కూడా అలాగే రావచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కామెంట్‌లో చేయండి. సో ఇట్లా ట్రై చేస్తే చాలా బెటర్. సో అట్లా అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ప్లాను ఈ 2 ఇయర్స్‌లో నేను షార్జాలో ఉంటే
ఈ షార్జా మొత్తం స్టేట్ యూఏఈ కంట్రీలో ఈ స్టేట్ మొత్తం కూడా నేను యూట్యూబ్‌లో నా తరపు నుంచి నేను పెడతా. ఇంతకుముందు చాలామంది యూట్యూబర్స్ పెట్టారు, చేశారు, ఓకే. కానీ నా సైడ్ నుంచి నేను లైవ్‌లో చూడాలనుకుంటున్నాను. సో, అందుకని. సో, ఆల్మోస్ట్ కర్రీ ఫైనల్ స్టేజ్‌కొచ్చింది కాబట్టి ఫైనల్‌గా కొత్తిమీరేసానంటే అది ఆఫ్ చేస్తానన్నమాట. అయిపోయినట్టే ఇంక కర్రీ. ఇంకో 2 మినిట్స్ ఉంచుకుంటే చాలు. సో, అది అండి ఇంకా. సో, చాలా విషయాలు మీకు చెప్పాను నా తరపు నుంచి. సో, మీరు ఏదైనా ఇన్పుట్ ఇస్తే నాకు అది యూజ్‌ఫుల్ ఉంటదనమాట. వీడియోస్ ఫర్దర్‌గా చేయడానికి. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఒపీనియన్ నాకు తెలీదు. సో, మీరు గుడ్‌గా కామెంట్ పెట్టినా, బ్యాడ్‌గా కామెంట్ పెట్టినా నాకు పర్లేదు. సో, మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి చాలు. థ్యాంక్స్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాననమాట. సో, కర్రీ అయితే చాలా చాలా టేస్ట్‌గా వచ్చింది. ఇంతసేపు నా వీడియో చూసినందుకు ఆల్మోస్ట్ 15 మినిట్స్ దాకా నా వీడియో చూసారు మీరు. సో, మీలా అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఎవరైతే సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరికీ అండ్ ఇంకోటి నన్ను వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. ఈవెన్ నన్ను నెగెటివ్ అయినా నాకు పర్లేదు అది. ఎందుకంటే నన్ను నెగెటివ్ చేసే వాళ్ళ వల్ల నాకేం నష్టం లేదు. కనీసం వాళ్ళు అలా ఉండటం వల్ల ఏంటంటే నాకు కొంచెం అది బెటర్‌గా ఉంటదనమాట. సో, మంచిగా ఏదో తప్పు చేస్తాం కాబట్టి వాళ్ళు తిడుతున్నారు కాబట్టి మనం మారాలనుకుంటా. సో, నేను ఎవరినైతే ఇంకా బ్యాడ్‌గా కామెంట్ చేయను. సో, థ్యాంక్ యూ. అండ్ నా ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కర్రీ అయితే ఫైనల్ అయిపోయింది. టేస్ట్ మాత్రం అసలు ఎక్సలెంట్‌గా ఉంది. అసలు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేం. ఒకసారి తిని చూస్తేనే తెలుస్తది. ప్లీజ్ సబ్స్క్రైబ్.